అయింది. ఆ సదస్సు ఫామ్ అయ్యే టైం కల్లా చాలా గ్రూప్స్ కావాలి. మరి గ్రూప్స్ కావాలి అంటే ఈ ఇన్స్టాలలో వాట్సాప్లలో పిచ్చిగా వైరల్ అయిపోవాలి. మనం నెక్స్ట్ ఇయర్ వరకు ఎంత టార్గెట్ పెట్టుకున్నారు? మేమైతే 1000 అనుకుంటున్నాను. నేనైతే కనీసం 500 అవుతుంది. బికాస్ మేమైతే తగ్గేదే లేదు. మా తరఫు నుంచి ఇంకా చాలా మంది ఉన్నారు. టాలెంట్ ఉంటే ప్రూవ్ చేసుకోవడానికి బయటికి రండి. మీకు లేకుండా పక్కన వాళ్ళకు ఉంటే హెల్ప్ చేయండి. పక్కన వాళ్ళని లిఫ్ట్ చేయండి. ఇదే మన తక్షణ గోల్. యాక్చువల్ గా ఇవన్నీ ఈ హోటల్ మేము సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కూడా గౌడ్స్ అనే ఒక చిన్న ఇంటెన్షన్. ఎందుకంటే మన గోల్ ప్రకారం మన గౌడ్స్ కి మనం ఎందుకు హెల్ప్ చేయొద్దు అనే ఇంటెన్షన్. యాక్చువల్ గా నేను కృష్ణ అనుకున్నా ఫస్ట్. లేదు తర్వాత నాకు తెలిసింది ఏంటంటే గౌడ్స్ తీసుకున్నారు అని. మన కౌంటనే గ్రూప్ నుంచి మన గోల్స్ ఉన్న హోటల్ వదిలేసుకొని ఎందుకు కృష్ణ మన దాంట్లోనే చేయాలి అని. దిస్ ఈజ్ అవర్ తక్షణ గోల్. అదే మరి ప్రెసెంట్ గోల్. అంతేనా కాదా? ఇప్పుడు నేను ఒక్కదాన్నే మాట్లాడినాను కాదు. ఎందుకంటే చాలా మంది వాళ్ళ ఇక రండమ్మా ఒక్కొక్కరు మాట్లాడండి. మీ ఇంటెన్షన్స్ చెప్పండి. అమ్మ మీ గురించి చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ముందుగా మానవత్వం థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మేము అంతా రిలేటివ్సే, కానీ చూసుకోవడం కలవడం చాలా తక్కువైపోయింది ఈ మధ్య కాలంలో. కరోనా వచ్చి నుంచి ఎక్కువ మటుకు తగ్గిపోయింది. కలుసుకుంటున్నాం, మళ్ళీ పాతవి గుర్తు చేసుకుంటున్నాం. అట్లా వస్తున్నాయి, తెలుస్తుంది ఎవరి ఇంట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది అన్నది కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తుంది. గ్రూప్ లో ఉంది కదా, గ్రూప్ ఉంది కాబట్టి ప్రతి ఇంట్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏముంటుంది అనేది కూడా తెలుస్తుంది మాకు. అదంతటి కారణమైన మాధవతమ్మకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా పెద్దగా అని అంటుంది, ఊర్లలో కూడా అంటుంది. అది చాలా మంచి లాగే. ఎందుకంటే ఊర్లలో మామూలుగా సంఘం ఉంటది, గౌడ్స్ మగవాళ్ళు ఉంటది, ఆడవాళ్ళు అసలు బయటకు వెళ్ళారు. ప్లస్ ఈ మధ్య కాలంలో ఎల్లమ్మ గుడి కడుతున్నారు కాబట్టి దాని ద్వారా ఇప్పుడు మా గ్రూప్ ఉంది కదా, మా గ్రూప్ లో వాళ్ళు మా చుట్టాలు కూడా చూసి ఇప్పుడు మొన్న ఎల్లమ్మ గుడి దగ్గర అందరు గౌడ్స్ ఓన్లీ లేడీస్ కాబట్టి అందరు గాజులు వేసుకోవడం అట్లా మమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి కూడా ఇట్లా వేసుకుందామని కూడా చాలా మంది చేసుకున్నారు మా చుట్టాల ఊర్లల్లో. నేను చెప్పడం ద్వారా వాళ్ళు అట్లా వేసుకున్నారు అంటే నేను కూడా ఇట్లా చెప్పిన, మీరు కూడా గ్రూపులు కండి. జస్ట్ ఎంత 1000 రూపీస్ వేసుకుంటున్నాం, అవి ఇట్లా పోయి వస్తే ఖర్చు అయిపోతాయి, పెద్ద లెక్క కాదు. కానీ అట్లా మనం అందరికీ ఒక మూటి లాగా ఉంటది. ఎవరన్నా ఇప్పుడు మామూలుగా రాజకీయం వాళ్ళే వచ్చిందంటే మరొక ఉంది అంటే మాకు ఈ పని చేయండి, మాకు ఇది కావాలంటే కూడా వాళ్ళు కూడా మాకు చేయగలుగుతారు. అట్లా మాకు యూనిటీ ఉంటే చేస్తారు. కాబట్టి అది చాలా మంచి ప్లానింగ్ అని నేను అనుకుంటున్నా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మేమందరం కలుస్తున్నాం. ఇక్కడ కూడా ఇప్పుడు మాధవత్వం ఏం చేసింది, 12 మందికి ఒక లీడర్, 12 మందికి ఒక లీడర్ చేసింది. ఎందుకంటే అన్ని అనేసరికి అందరు కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అట్లా చేయడం ద్వారా ఈజీగా అయిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు మాకు డబ్బులు రాగానే లెక్కలు పెట్టుకోవడం అట్లాంటివి ఉండేది. ఇప్పుడు కొంచెం అట్లా 12 months కి ఒక అంటే 5 లీడర్స్ అయిపోయింది, 50 members అట్లా కూడా ఈజీగా అయిపోయింది. వాళ్ళు అక్కడక్కడ లీడర్ గా ఉంటే ఐకమత్యం అనేది ఉంటది. ప్లస్ మాకు ఇక్కడ అన్ని ఊర్లలో ఎల్లమ్మ గుడులు అయినాయి, మాకు నిజామాబాద్ లో మాకంటూ ప్రాపర్ గా కాలేదు. అది బాధాకరమైన విషయం, ఇంత పెద్ద సిటీలో లేకపోవడం అనేది. ఇక మాకు ఏంటంటే మెయిన్ ఇక్కడ ఎవరైతే మొత్తం నిజామాబాద్ లో వెళ్తే ఎన్ని ఫ్యామిలీలు ఉన్నాయి, ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఇంటింత అమౌంట్ చేసినా కూడా మన ఇందూరులో మస్తు పెద్ద చాలా పెద్ద మొత్తంలో మన కట్టేశ్వర దగ్గర ఫంక్షన్ హాల్ కట్టారు. కవిత గారు ఇచ్చారు, ఆమె గెలవలేదు కాబట్టి మిగతా అమౌంట్ ఇస్తాను అంది, గెలిస్తే ఆమె గెలవలేదు. ఆమెను ఇప్పుడు అడగడానికి మనకు కూడా ఇది లేదు. అందుకోసం అని మెయిన్ టెంపుల్ కావాలి. కంటేశ్వరు దగ్గర మాది గౌడ సంఘం ఉంది, ఇప్పుడు ఫంక్షన్ హాల్ అయింది కదా, అక్కడ టెంపుల్ ఊరు వేరే ఎక్కడో వినాయక జగేష్ ఉంది, కానీ మెయిన్ సెంటర్ ప్లేస్ లో ఉండాలి. లెక్క కాదు మెయిన్. మళ్ళీ ఇంకొకటి పెళ్లి సంబంధాలకు కూడా ఇలా ఫొటోస్ పెట్టడం ద్వారా అట్లా కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ గ్రూప్. అది కూడా చాలా మంచి పని అని అనుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన అని అనుకుంటున్నా. ఇట్లా ఇవన్నీ చేస్తున్న దానికి కారణం ఎవరు? మాధవానికి. మాధవానికి చాలా చాలా శతకోటి చాలా మంచి ఆలోచన అండి.
ఎందుకంటే ఇప్పుడు ఒక్కొక్క విలేజ్ లో ఏదైనా సంబంధం గురించి వస్తే మంచి చెడు వెళ్ళని పరిస్థితులు ఉన్నాయి. నిజంగా ఇట్లాంటి ఒకటి రెడీ చేయడం నిజంగా హ్యాపీ. ఇది చాలా హ్యాపీ. ఇప్పుడు ఏం అవసరం లేదు కదా ఇప్పుడు అట్లా అబ్బాయి గడుపుల అమ్మాయి ఉన్నది పెళ్లి సెటిల్ అయిపోతున్నాయి. అట్లా ఊర్లో వాళ్ళు కూడా ఇట్లా అందరు ఉంటే ఈయనకి కూడా ఈజీ అవుతుంది. ఎవరో తెలియని వాళ్ళు అబ్బాయికి ఇచ్చి బాధలు పడి తెలియని అమ్మాయిని చేసుకొని బాధపడే కంటే ఇట్లా గ్రూపులు అయితే తెలుసుకొని అన్ని వాళ్ళ ఫ్యామిలీ ఏంటి మన అందరికి కౌండినియా గ్రూప్ ఫస్ట్ యానివర్సరీకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి జాయిన్ అయినాం. ఫస్ట్ సౌదాంటి మాకు గ్రూప్ లో జాయిన్ కావమని చెప్పినప్పుడు ఇట్లా మాధవాంటి గ్రూప్ చేస్తుంది జాయిన్ అవుదామని అంటే అరుణ్ అడుగుతా అట్లా అడిగిన ఇట్లా మమ్మీ జాయిన్ అవుతా ఆంటీ జాయిన్ అవుతా అందరు ఉంటే జాయిన్ అవుతా నాకు ఎవరు తెలియదు అని చెప్పినప్పుడు ఆంటీ వచ్చి ఇట్లా మనం అందరికి ఏమంటారు స్నేహ సొసైటీ ఉంది, ఏ ఓల్డ్ ఏజ్ ఉంది, ప్రతి మంత్ ఒక గ్రూప్ ఒక దగ్గర ఈవెంట్ చేద్దాం మనం, అక్కడనే చేసుకుందాం చిట్టి పార్టీ అని చెప్పింది ఆంటీ. అంటే అట్లా చేసుకుందాం మనం. మళ్ళీ ఎల్లమ్మకి నేను మొక్కిన అప్పుడు మనం అందరం ఎల్లమ్మ గుడి దగ్గరికి వెళ్ళి ఇట్లా బియ్యం అది చేసుకుందాం అని అంటే సరే అది ఇది అనేసరికల్లా మాకు మంచిగా అనిపించింది. ఫస్ట్ మంత్ మేము స్నేహ సొసైటీకి వెళ్ళినాం, సెకండ్ అట్లా ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి అన్ని వాళ్ళు ఆంటీ సొంతంగా అన్ని తీసుకొచ్చి ఇచ్చింది. ఫస్ట్ మాకు తెలియదు కదా మేము ఇట్లా తర్వాత మేము చిట్టి గ్రూప్ లాగా చిట్టి చేసుకున్నాం. తర్వాత స్టార్ట్ చేసినాం. ఫస్ట్ ఆంటీ స్టార్ట్ చేసింది. అంటే ఇట్లాంటి చిట్టి పార్టీస్ లో ఎట్లా ఉంటదంటే ఫస్ట్ చిట్టి అనుకోలే ఆంటీ, ఫస్ట్ ఇట్లా అందరికి హెల్ప్ చేద్దాము అది అంటే మళ్ళీ ఏమనుకుందంటే నెల చిట్టి వేస్తానే అట్లా వస్తారు, లేకపోతే గ్యాదర్ గారు ఎక్కువ అది అని చెప్పి ఫస్ట్ మెయిన్ ఇంటెన్షన్ ఏంటి ఒక స్నేహ సొసైటీ కానీ ఇట్లా ఓల్డ్ ఏజ్ గ్రూప్ అట్లనే చేసుకుందాం అని అనుకున్నాం. మేము అందులోనే చేసుకుందాం అనుకున్నాం. మేము ఇంట్లో చేసుకోవాలి, ఇట్లా చిట్టి పార్టీ లాగా చేసుకోవాలి, మేము ఎంజాయ్ చేయాలి అని ఎప్పుడు అనుకోలేదు. ఇది అట్లా ఫస్ట్ అట్లనే అనుకున్నాం. మేము అట్లనే చేసినాం కూడా, అట్లనే చేస్తున్నాం కూడా. అది మాకు చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఒక 1000 ఉంటే ఒక 10 రూపీస్ ఎవరికైనా ఇవ్వాలంటే మనకు ప్లాట్ఫామ్ ఉండదు. 10 రూపీస్ ఏమి ఇస్తాము అందరం జమ చేసి ఇస్తే అది చిన్నప్పటి నుంచి ఇట్లా ఎవరికైనా ఇవ్వాలి, హెల్ప్ చేయాలా అట్లా ఉంటది. కానీ అందరికి ఉంటది అది. కానీ ఎట్లా ఏది ప్లాట్ఫామ్ ఉండదు కదా. అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మేము ఫస్ట్ ఉమెన్స్ డే అక్కడనే చేసుకుందామని అన్నది ఆంటీ. అయితే మేము స్నేహ సొసైటీకి వెళ్ళినాం. స్నేహ సొసైటీకి వెళ్ళి అందరికి బిస్కెట్ ప్యాకెట్స్, స్నాక్స్, వాళ్ళకి పాపం పిల్లలు వాళ్ళు 5 o'clock రాగానే స్నాక్స్ ఇట్లా ప్రొవైడ్ చేస్తే వాళ్ళు చాలా మంచిగా ఫీల్ అవుతారు. ఎందుకంటే మా బాబు బర్త్డే కూడా మేము అక్కడనే చేస్తాం. అయితే అందరికి ఇస్తే ఫొటోస్ పెట్టినాం, స్టేటస్ పెట్టుకుంటే వాళ్ళందరూ ఏమన్నారు, అందరు మేము ఉమెన్స్ డే ఇట్లా హోటళ్ళ అక్కడ చేసుకుంటున్నాం, కానీ మీరేంటి ఇట్లా చేసుకున్నారని మా 10th క్లాస్ గ్రూప్ వాళ్ళు నన్ను అసలు ఎంత మంచి ఆలోచన అంటే ఇట్లా మా మాధవ్ అంటే అట్లా పోదామన్నది. ఇట్లా మేము అందరం గ్రూప్ చేసుకొని మేము సేమ్ శారీస్ కట్టుకొని అట్లా వెళ్ళినాం. మాకు చాలా బాగా అసలు అప్పుడు అనిపించలేదు. మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని అట్లా అబ్బా ఎంత మంచి పని చేసిర్రు అంటే అప్పుడు అదొకటి మంచిగా అనిపించింది. మళ్ళీ బతుకమ్మ ఈవెంట్ చేసింది ఆంటీ. బతుకమ్మ ఈవెంట్ చేసినప్పుడు అప్పుడు మా గౌడ్స్ కి మాకు అసలు ఇంకా ఓపెన్ కాలేదు, అంటే కాలేదు. కానీ ఆంటీ రిక్వెస్ట్ చేసి వాళ్ళని మహేష్ గౌడ్ దగ్గర సార్ దగ్గరికి వెళ్ళి హైదరాబాద్ వెళ్ళి రిక్వెస్ట్ చేసి వాళ్ళందరూ సార్ అందరికి ఫోన్ చేసి మొత్తం ఆంటీ ఇట్లా వాళ్ళకి హెల్ప్ చేయండి, మహిళా గ్రూప్ వాళ్ళ ఉన్నారు వాళ్ళకి అందరికి హెల్ప్ చేయండి అంటే పాపం జెంట్స్ అందరు హెల్ప్ చేసిండ్రు, మాకు అన్ని ప్రొవైడ్ చేసిండ్రు, ఏ చేసిండ్రు అది విజయవంతంగా జరిగింది. అప్పుడేమనిపించలేదు. మళ్ళీ నెక్స్ట్ ఎక్కడైనా ఫంక్షన్స్ కి అట్లా వెళ్ళినప్పుడు మీరు బతుకమ్మ చేసుకున్నారు, మీద అక్కడ మీ ఫంక్షన్ హాల్ ఉందా మాకు తెలియదు అట్లా అనేసరికి మస్తు చాలా అసలు హ్యాపీగా. అంటే నేను 40 years నుంచి గంగాస్థాన్లో ఉంటున్నాం మేము నిజామాబాద్. మా డాడీ ఒక ఎంప్లాయీ, 40 years నుంచి ఉంటున్నా. కానీ నిజామాబాద్ ఇన్ని కాలనీస్ లో ఇంతమంది గౌడ్స్ ఉన్నారు నాకు అసలు తెలియదు. ఎందుకంటే నేను హాస్టల్లో చదువుకున్నా, మళ్ళీ నేను ఫంక్షన్స్ కి కూడా వెళ్ళాం కదా. ఇప్పుడు వెళ్ళినా కానీ నాకు వీళ్ళందరూ తెలుసు, కానీ మామూలుగా హాయ్ అంటారు.
కానీ ఇప్పుడు ఈ గ్రూప్ అయినాక శ్వేత శ్వేత అని అక్కడ నుంచి దూరం నుంచి మీరు గ్రూప్ ఉంది కదా మీకు నేను జాయిన్ అవుతా అని అంటే ఆంటీ ఆల్రెడీ చిట్టి వేస్తున్నాం కదా అందరం జాయిన్ అయితే మంచిగా ఉండదు అంటే అర్థం కాదు అని ఏం చేసింది ఇంకోటి గౌడ్స్ గ్రూప్ అని ఒక చిట్టి కాకుండా ఇంకోటి యాడ్ చేసినాం వాట్సాప్ లా చేసి అందులో కూడా చాలా మంది జాయిన్ అయ్యారు 100 జాయిన్ అయ్యారు ఇంకా జాయిన్ అయితే అంటున్నారు అట్లా చేయండి అంటే ఇప్పుడు చిట్టి అయిపోయినాక మనం మళ్ళా చేసుకుందాము కానీ అందులో మాత్రము జాయిన్ చేయండి దాని ఈవెంట్స్ అయితే మనం వాళ్ళందరినీ పిలుస్తాము పెద్దగా అవుతుంది అట్లా మంచిగా ఏ ఫంక్షన్స్ అయినా ఏమైనా కానీ మనము అందరినీ పిలుస్తున్నారు నాకు అసలు ఎంత హ్యాపీగా ఉందంటే అసలు మనం పార్టీ నుంచి నేను నిజామాబాద్లో ఉంటున్నా చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టినా ఇక్కడనే 40 years వచ్చినాయి కానీ అసలు ఇంతమంది గౌడ్స్ ఉన్నారా ఇంకా చాలా మంది ఉన్నారు మళ్ళీ వీళ్ళు కూడా అందరు శ్వేత అనేసరికి నేను పిన్నినైతా అని అత్తనైతా అని మీకు మీ డాడీ వల్ల ఇట్లా సంథింగ్ చుట్టాలు మీ మమ్మీ వల్ల సంథింగ్ చుట్టాలు అని అంటే అసలు నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుంది అంటే నాకు ఇట్లనే ఏడుపు వస్తుంది ఫస్ట్ అది అంతా అది మాధవ్ అంటే మళ్ళీ సౌద్ అంటే వీళ్ళందరూ ఇట్లా మేము ఉంటాము రండి నువ్వు జాయిన్ గా గ్రూప్ లా అని అంటే మా బాబు హాస్టల్కి వెళ్ళిండు నాకు కూడా బోర్ అవుతుంది ఒక బోర్ అవుతుంది అనే ఇంటెన్షన్ తో జాయిన్ అయ్యి ఇప్పుడు ఇంకా హెల్ప్ చేయాలి అందరికి చేయాలి అనే ఇంటెన్షన్ మైండ్ లో వచ్చింది ఇప్పుడు నాకు ఒక ప్లాట్ఫామ్ దొరికింది అది థ్యాంక్స్ టు మాధవ్ ఆంటీ మన గ్రూప్ అందరికి చాలా హెల్ప్ చేస్తారు అందరు ఒక ఫోన్ చేస్తే చేసుకుందాం ఇది మనం ఒక మీకు అంటున్నాం 100 వేసుకొని మనం ఇట్లా చేసుకుందాం ఒక ఇట్లా చేసుకుందాము ఏదన్నా కానీ ప్రాపర్ గా చేద్దాము అది ఇంకా మీకు అలవాటు కాలేదు మాకు ఎందుకంటే మేము అందరం హౌస్ వైఫ్ లిటరల్లీ ఉంటది ఎంతైనా ఇస్తారు అందులో నుంచి మేము మళ్ళీ ఇంకా పక్కకి ఇంకా పెట్టుకోవాలా మాకు ఎట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు అన్ని లెక్కలు చేసుకొని ఒక గ్రూప్ కి పక్కకు పెట్టుకోవాలి కదా అన్నట్టు నాకు అయిపోయింది ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు నాకు ఒక 10,000 ఇన్కమ్ వస్తుంది అనుకో 1000 రూపీస్ నేను నా గ్రూప్ కి పక్కకు పెట్టుకోవాలి ఏదన్నా చెయ్యాలి ఇట్లా ఏదన్నా ఈవెంట్ చేసుకుందాం కదా ఏదో పిక్నిక్ పోదాం మనం బతుకమ్మ ఏదన్నా పక్కకు పెట్టుకోవాలని పక్కకు పెట్టుకుంటున్నా అట్లా అవుతుంది ఇట్లనే అందరికి హెల్ప్ చేయాలి నాకు మెయిన్ ఏంది పిల్లలకి చదువు ఇప్పుడు బాగా మెరిట్స్ ఉంటారు కానీ పాపం వాళ్ళకి చదువు ఇబ్బంది అవుతుంది చదువు కోసం హెల్ప్ చేయాలని నాది పర్సనల్ గా చాలా మందికి ఫ్యామిలీస్ లేక కూడా బాధపడతా ఉంటారు అరే మాకు చుట్టాలు లేరు ఫ్యామిలీ లేదు అని అనుకుంటారు కానీ కౌంటీనియా మహిళా గ్రూప్ కాదు ఇది ఫ్యామిలీ ఇది సో ఈ ఫ్యామిలీకి వచ్చే వాళ్ళకి ఈ రకం ఉంటుందని చెప్తారా ఈ రకం ఇప్పుడు మనకి అన్ని ఫ్యామిలీస్ ఉంటాయి మమ్మీ సైడ్ ఫ్యామిలీ డాడీ సైడ్ ఫ్యామిలీ మనకంటూ ఒకటి మన ఐడెంటిటీ కావాలంటే ఇట్లా మహిళా గ్రూప్ లో జాయిన్ అయినాం కదా ఇప్పుడు అట్లా ఒక ఫ్యామిలీ అయిపోయింది ఇది ఒకటి అది నాకు చాలా సంతోషంగా ఉంది సో ఫ్యామిలీ లేని వాళ్ళకైతే పెద్ద ఫ్యామిలీ ఇప్పుడు చాలా మందికి ఇట్లా అయ్యో మాకు ఎవరు లేరు మా అత్త విలువది మా అమ్మ విలువ అట్లా సంథింగ్ ఉంటది ఏదో ఇట్లా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ కౌండిన్యా గ్రూప్ పార్టీకి మాత్రం మేము పోతాం మేము రెడీ అవుతామని ఈజీగా వచ్చేయచ్చు అట్లా అందుకోసం ప్రతి ఒక్కరికి 54 మెంబర్స్ కాదు ప్రతి ఒక్కరికి పేరున చాలా 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 థ్యాంక్స్ అందరు నన్ను ప్రేమ చేసినందుకు అందరికి అందరికి చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ లవ్ యూ నిజామాబాద్ మా అమ్మ వాళ్ళు హైదరాబాద్ కాకపోతే మేము గ్రూప్స్ చాలా ఉన్నాయి మాకు లేడీస్ అంటే రెడ్డిస్ లో ఉన్నాం కోమట్ల వల్ల దాంట్లో ఉన్నాం కానీ మన గౌడ్స్ లో మన వాళ్ళు బయటకి రాను నన్నే ప్రత్యక్షంగా వీళ్ళు ఎన్నిసార్లు పిలిచినా నేను రాలేకపోయినా కానీ వేరే కిట్టీస్ నేను అటెండ్ అవుతాను నాకు మన కిట్టి ఏంది అరే కిట్టి కూడా ఉంటుందా అన్నది కూడా నాకు ఐడియా అంటే ఆ బ్రైట్ ఐడియా వచ్చిన మాధవకి చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే ఇట్లాంటి ఐడియాస్ మన గౌడ్స్ వాళ్ళకి రావు ఎందుకంటే మన వాళ్ళు కొంచెం ఎదగడం తక్కువనే ఉంటుంది మన దాంట్లో కొంచెం ఎంకరేజ్మెంట్ ఉండదు మన వాళ్ళకు గౌడ్స్ వాళ్ళకు కొంచెం జెంట్స్ అయినా ఎవరైనా ఎంకరేజ్మెంట్ ఇవ్వరు అంటే వేరే కమ్యూనిటీస్ లో ఉన్నాయి ఎందులో అంత తిరుగుతాం కాబట్టి కానీ మన దాంట్లో లేవు కాబట్టి
ప్లాట్ఫామ్ ఇచ్చింది మన మాధవక్క. చాలా చాలా థ్యాంక్స్. అంటే ఇప్పుడు మేము అన్ని కిట్టీస్ కు అటెండ్ కాగలుగుతున్నాం, అన్ని ప్రోగ్రామ్స్ అటెండ్ కాగలుగుతున్నాం అక్క చేసిన దానికి. ఇప్పుడు ఇది కూడా పెద్ద మొత్తంలో ఫస్ట్ యానివర్సరీ చేస్తుంది కదా, అది కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే లేడీస్ అందరం చూడండి ఎక్కడెక్కడికి అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు మాకు. ఇంతమంది మనం ఉన్నాము అని వన్ ఫ్యామిలీ అబ్బాయి ఇంతమంది ఉన్నారా మనకి, ఇంతమంది మళ్ళీ వేరే వేరే ప్రొఫెషన్స్ లో ఓన్లీ హౌస్ వైఫ్స్ కాదు, టీచర్స్ ఉన్నారు, బ్యూటీ పార్లర్, మళ్ళీ మేకప్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు. కానీ వాళ్ళు అది చేస్తారు అన్నది తెలియదు మాకు ఇంతకుముందు. ఇప్పుడు చూస్తున్నాం కదా అందరి గురించి తెలుస్తుంది అన్నమాట మాకు. చాలా చాలా తెలుస్తుంది. చాలా అంటే ఎంత హ్యాపీ అంటే ఒక్కొక్కళ్ళు చూస్తుంటే ఫేస్లలో బయటకు వచ్చింది కదా, ఎంత బాగా వస్తున్నాయి వీళ్ళ ఫేస్లలో ఫీలింగ్ ఇట్లా వస్తుంది. ఇదంతా మన వాళ్ళే, ఇదంతా మన వాళ్ళే. కానీ ఒక్కొక్కసారి మేము కిట్టీలకు రాకుండా కూడా మరీ ఫోన్స్ చేసి మా గ్రూప్స్ ఉంటాయి కౌండిన్యా, అందులో రండి రావాలి. అక్కనైతే అసలు చిన్న పెద్ద తేడా లేదు, ఉన్నా లేని తేడా లేదు, ఏం లేదు. రావాలి మీరు రావాలి, మీరు రావాలి అంతే ఒకటి. మళ్ళీ మాకు టూరిజం లాగా కూడా తీసుకెళ్తారు. ట్రిప్స్ కూడా కొట్టిరు, చిన్న చిన్న ట్రిప్స్ కూడా కొట్టిరు. ఇంకా ఫర్దర్ గా తిరగాలి మేము అంతా. ఇక అక్క మేము అందరం కలిసి తిరగాలి. చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మన గౌడ్స్ కూడా ఇంత మంచి ఛాన్సెస్ ఇస్తున్నారు. ప్లస్ మేము బయటికి వెళ్ళి మేము ఇంత ప్రూవ్ చేసుకోగలుగుతాం. డాన్స్ వచ్చిన వాళ్ళు డాన్స్, సాంగ్స్ వచ్చిన వాళ్ళు సాంగ్స్, అన్ని యాక్టివిటీస్ అన్ని చూపిస్తున్నాము. ఇప్పుడు ఫర్దర్ నెక్స్ట్ అందరూ నెక్స్ట్ కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా మన గౌడ్స్ ప్లాట్ఫామ్ లో నిలబడి మాట్లాడడం చాలా హ్యాపీ. ఏదో వేరే వాళ్ళు అంటే నోతో చెప్పొద్దు, వేరే వాళ్ళ దాంట్లో ఉంటవి, కానీ మన దాంట్లో నిలబడి చాలా చాలా రేర్ స్టార్ట్ అయింది. దానికి చాలా 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 హ్యాపీ. మేము కూడా కంట్రీలో ఓనర్స్, స్పోర్ట్స్ క్లబ్ ఓనర్స్. ఫర్దర్ మేము హైదరాబాద్ లో కూడా చాలా స్పోర్ట్స్ ఉన్నాయి. ఆ ఓనర్ అన్ని మేము చూసుకుంటాం. కానీ ఆ హ్యాపీనెస్ ఒకటి మేము ఇంకా పర్సనల్ లేడీస్ కూడా మాకు ఇంకా హ్యాపీ, చాలా హ్యాపీనెస్ అంటే చాలా థ్యాంక్స్ టు అవర్ కౌండిన్యా గ్రూప్. అండ్ మా బాధలక్క కూడా చాలా చాలా థ్యాంక్స్. పేరు పేరున అందరికి థ్యాంక్స్. వచ్చిన వాళ్ళందరికీ లెట్ us cheer and celebrate our first anniversary. Thank you very much. బాక్సింగ్ లో మన నిజామాబాద్ స్టూడెంట్ ఒక ఆమెకు వచ్చింది గోల్డ్ మెడల్. ఎవరు ఆమె పేరేంటి చెప్పండి? నికా జరీన్ ఇన్ బాక్సింగ్ నిజామాబాద్ గోల్డ్ మెడల్ వచ్చింది. మా పిన్ని మా ఇంటికి వచ్చింది, అందరం కలిసినాం. ఆ రోజు కలిసిన రోజు పిన్ని ఏమంది, మనం అందరం మాధవి వచ్చి రోజు అన్నదంటే మనం ఒక గ్రూప్ తీసుకుందామమ్మా, మనం అంటూ ఎవరింట్లో వాళ్ళే ఉంటున్నాము, మనం అందరం గౌడ్స్ని, మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా కలవలేకపోతున్నాము, మరి అందరం కలుద్దాము, వేసుకుందామమ్మా చిట్టి అని. సరే పిన్ని వేసుకున్నాము. ఫస్ట్ 20 మెంబర్స్తో రెడీ అయింది. అందరం కూడా మళ్ళీ మా రిలేటివ్సే, మొత్తం దగ్గర వాళ్ళమే. తర్వాత ఈ రిలేషన్ తెలియదు ఇన్ని రోజులు అందరం దూరంగానే ఉన్నాము, కానీ మాధవమ్మ చేసుట్లా అందరం దగ్గర అయినాము. మళ్ళీ తర్వాత 20 మందితోటి 40 మంది కూడా వచ్చేందుకు అసలు వీళ్ళు కూడా మా రిలేటివ్స్ అయినా మాకు ఈ గ్రూప్ ద్వారా తెలిసింది. ఈ గ్రూప్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. 54 మెంబర్స్ అయినారు. మేము ఇంకా ఎదగాలని ఆశిస్తున్నాము. మా మాధవమ్మ మా తోడుంటే ఇంకా ఏమైనా చేయగలుగుతాం అనేది నమ్మకం మాత్రం మా గ్రూప్ మెంబర్స్ అందరికీ ఉంది. తీసుకొచ్చినాం. అమ్మ ఎట్లా అనిపిస్తుంది ఫైనల్ గా ఇక్కడ వచ్చినటువంటి మన గౌన్ల బిడ్డలు ఎవరైతే ఉన్నారో? సంతోషం అనిపిస్తుంది. మీ అందరికి వచ్చినందుకు, సహకరించినందుకు థ్యాంక్స్. నా గ్రూప్ మెంబర్స్ అందరికి థ్యాంక్స్. ఏంటంటే మనం ఇంకా ఎదగాలి, ఇంకా మీ అందరి సహకారంతో మనం ఇంకా పైకి రావాలి. ఇప్పుడు మనకు 54 మెంబర్స్ అయ్యారు కదా, అట్లా ఇంకా 54 4 వంతులు, ఇంకా 54 వంతులు కూడా కావాలి. అట్లా మనకు 1000, 2000, 3000 పైన రావాలి మనది మెంబర్షిప్. మనము అదే కౌండిన్యా గ్రూప్ అనేది నిజామాబాద్ మారు మోగిపోవాలి. నిజామాబాద్ ఇప్పుడు ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైతే ఆర్మూర్ కావచ్చు, బోధన్, సో ఇట్లా అందరినీ ఇప్పుడు మీరు కలుపుకొని పోతున్నారు, ఒక్కొక్క గ్రూప్ క్రియేట్ చేస్తున్నారు. సో వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటారు? ఆ వీడియో చూసే వాళ్ళకి ఎట్లా అప్రోచ్ కావాలి మిమ్మల్ని? మీరు కూడా సేమ్ మాలాగానే మీరు కూడా ఇలాంటి గ్రూపులు పెట్టి ఇలానే మీరు డెవలప్ కావాలి. మన గౌడ్స్ అందరూ ఒకటి
మనం అందరము ఏ ఊర్లో ఉన్నా పర్లే, మనం అందరం ఒకటే. మనం ఎల్లమ్మ బిడ్డలము, కౌండన్య సంతతి, మనం అందరము ఏ ఊర్లో మన ఈ తెలంగాణలో మొత్తం గౌడ్స్ ఏకం కావాలి. మన సేమ్ నేను ఎట్లా చేస్తున్నానో మీరు కూడా అట్లనే చేయండి. దయచేసి ప్లీజ్ మీరు అందరు ఒక ఫామ్ కండి, మీరు అందరు ఇలాంటి గ్రూపులు పెట్టండి. మనం ఒక పెద్ద సదస్సు చేస్తామని చెప్పిన కదా, తర్వాత మనం పెద్ద సదస్సు కూడా చేద్దాం నిజామాబాద్ లో మన గౌడ్స్ అందరు కలిసి అని నేను కోరుకుంటున్నా. అయితే మీరందరికీ థ్యాంక్స్. మరి మీరందరు ఇలానే సహకరిస్తూ పోతే నేను ఇంకా ముందుకెళ్తా. మీ సహకారంతో ఇక్కడ దాకా వచ్చిన ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్నాం. అమ్మ ఇక్కడ చాలా మంది డౌట్ ఉంటుంది, ఎట్లా అప్రోచ్ కావాలి, ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఉందా అనే దాని గురించి. ఇప్పుడు మన కౌండిన్య మహిళా గ్రూప్ కి ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది పెట్టారా? కాంటాక్ట్ నంబర్ లేదు. ఇన్స్టాలో ఉందా? ఇన్స్టాలో ఉన్నది. ఓకే. ఇన్స్టాలో మాధవి ఉన్నది, నాదొకటి ఉన్నది. ఓకే. ప్లస్ ఇంకెవరు ఉన్నాయా? నాదైతే ఉన్నది ఇన్స్టా. ఓకే. దాంట్లో నంబర్ ఏదైనా చెప్తే వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ అప్రోచ్ అవుతారు. ఓకే. నాది ఓకే, పర్లేదు. నా ఫోన్ నంబర్ 9110524517. ఓకే. ఈ నంబర్ కి కాల్ చేసి మీ సలహాలు సూచనలు తీసుకోవచ్చు. ఈ నంబర్ కి కాల్ చేసి మీకు ఏమైనా సలహాలు కావాలన్నా సలహాలు ఇస్తా. మీరు కూడా ఇలాంటివి చేస్తూ పోతుండండి. మీరు కూడా నాలాగా, మీరు కూడా అందరూ మాలాగా, మన నిజామాబాద్ మెంబర్స్ లాగా మీరు కూడా ఒక గ్రూప్ పెట్టండి. అన్ని ఊర్లల్లో మీరు కూడా పెట్టండి. నాది ఒక కోరిక అంతే. ఖచ్చితంగా అమ్మ, మా నుంచి కూడా మీకు ఆల్ ది బెస్ట్. జై కౌండిన్య. జై కౌండిన్య, జై కౌండిన్య. మళ్ళా నా కుటుంబ సభ్యులందరికీ థ్యాంక్స్. ఎందుకంటే మీరు సహకరించండి నేను లేను, మీరు లేనిది నేను లేను, మీతోటే నేను. మీరు అనుకుంటున్నారు ఈమె లీడరు, ఈమె ఒక గ్రూప్ అడ్మిన్ అని. కాదు, మీలో నేను, నాలో మీరు, అంతే. ఇప్పటి నుంచి మనం అందరం కలిసి ముందుకు వెళ్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా? సో మమ్మల్ని మాధవమ్మ అప్రోచ్ కావడం జరిగింది. సో అప్రోచ్ అయిన తర్వాత నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఒక గౌన్ లో బిడ్డని గుర్తించి ఇలా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా ఒక మంచి పేరైతే తెచ్చుకున్నాం. సో ఖచ్చితంగా మన హిందూర్, దాంతో పాటు మన తెలంగాణ, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఖచ్చితంగా మన గౌన్ల బిడ్డలు ఎక్కడున్నా కూడా వాళ్ళందరినీ ఏకం చేయాలని చెప్పేసి ఒక సంకల్పం అయితే నేను కూడా ఇలా తీసుకుంటున్నా. ఎందుకంటే ఇట్లాంటి ఆపర్చునిటీ అనేది చాలా రేర్ వస్తుంది. చాలా మంది ఫ్యామిలీస్ అయితే బాధపడుతున్నారు, అది మాకు ఇలా ఫ్యామిలీ లేదు అనుకునే వాళ్ళందరూ కూడా కౌండిన్య మహిళా గ్రూప్ కాదు, ఇది ఒక ఫ్యామిలీ. సో ఈ ఫ్యామిలీకి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ బాధలు, మీ దుఃఖాలు అన్ని తీర్చడానికి ఇలా 55 మంది ఇలా సిద్ధంగా ఉన్నారు. ఈ 55,000 మంది అంటే 55 మంది ఇలా కొన్ని వేలాది మందిగా ఇలా తయారయ్యే రోజు కూడా వస్తుంది. సో ఖచ్చితంగా మన సోషల్ మీడియా కావచ్చు, దాంతో పాటు మన మీడియా లో ఎవరైతే చూసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మన గ్రూప్ ని అయితే మీరు ఆశ్రయించండి. సూచనలు కావచ్చు, దాంతో పాటు ఏవైతే ఉన్నాయో మాధవమ్మ మీకు ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు. ఎందుకంటే ప్రతి కమ్యూనిటీలో ఇలా వాళ్ళ ఐక్యతను చాటుకుంటా ఉన్నారు. కానీ మనకంటూ ఒక ప్లాట్ఫామ్ లేకపోవడం అనేది నిజంగా బాధకరం. సో ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. ఇలా ఇందూర్ నిజామాబాద్ పాలిటిక్స్ అంటే అందరికి తెలుసు, అంటే చాలా హీట్ ఉంటాయి. కానీ మన పాలిటిక్స్ లో చాలా అంటే ఇట్లాంటి గ్రూప్స్ అనేది లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మహా మేధావులు మన గౌరవ బిడ్డల ఇలా మన మహేష్ కుమార్ అనే కావచ్చు, దాంతో పాటు మన మధ్యరాశి గౌడ్ అనే కావచ్చు, చాలా మంది చెప్పుకుంటా పోతే పేర్లు వస్తూనే ఉంటాయి. సో చాలా మంది ఉన్నారు. కాకపోతే ఇట్లాంటి గ్రూప్ అనేది ఖచ్చితంగా అందరూ ఆదరించాలా. తెలియని వాళ్ళు ఎవరైతే ఉన్నారో తెలియని వాళ్ళకు కూడా మీరు ఇలా షేర్ చేయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇట్లాంటి ప్లాట్ఫామ్ లోకి ఇలా వచ్చి నేను మాట్లాడడం అనేది నిజంగా చాలా హ్యాపీ. మీరు ఏ ఊర్లున్నా పర్వాలేదు, మాకు ఇన్ఫార్మ్ చేయండి, మేము హత్తుకుంటాం మిమ్మల్ని. మీరు మాకు ఒక చెల్లెలలాగా, అక్కల్లాగా, మీరు ఒక బిడ్డల్లాగా. ప్లీజ్ మీకు ఏది ఉన్నా మాకు ఇన్ఫార్మ్ చేయండి, మాకు కాల్ చేసి చెప్పండి, మేము మిమ్మల్ని హత్తుకుంటాము.
మళ్ళీ ఒకటి ఏంటంటే ముక్కల గౌడ్స్ ఒక ఆయనకు ఫోన్ వచ్చింది. Okay. అంటే వాళ్ళు ఎట్లా చూసి తెలిసిందో తెలియదు వాళ్ళకు Okay. అని మీ కౌండిన్యా గ్రూప్ నుంచి కొంచెం హెల్ప్ చేస్తారా అని అడిగిండ్రు. Yeah. ఇంకా నేను అప్పటికి మా గ్రూప్ కి ఎవరికి చెప్పకుండా ఇమీడియట్లీ 10,000 పంపించేసిన. Okay. పంపించి మళ్ళీ వెంట నేను ఫోన్ చేసి కనుక్కుంటున్నా వాళ్ళ నాన్నని. Yeah. థ్యాంక్ యూ అమ్మా మీ కౌండిన్యా గ్రూప్ కి, థ్యాంక్ యూ అమ్మా, ఎందుకంటే నువ్వు పైసలు ఇచ్చింది కాక కూడా నువ్వు ఫోన్ చేసి కనుక్కుంటున్నావు మా గురించి అని. ప్రతి ఒక్కరికి తల్లిలాగా మేము కౌండిన్యా గ్రూప్ ఉంటది, మహిళా గ్రూప్. మీరు ఏ బాధలు ఉన్నా కూడా ప్లీజ్ మమ్మల్ని కాంటాక్ట్ చేయండి, ఓకేనా? చాలా హ్యాపీగా ఉంది నాకు కూడా మీతో మాట్లాడుతుంటే. ఎందుకంటే ఒక గౌన్ లో బిడ్డలకి ఆపదర్శనే కాకుండా ఒక మానవతా దృక్పథంతో ఇలా మీరు వృద్ధాశ్రమాలే కావచ్చు, దాంతో పాటు ఎన్నో వాటి దగ్గర కూడా మీరు వెళ్తా ఉన్నారు. అక్కడ ఒక మానవ సేవనే మాధవ సేవ అనేది మీరు మళ్ళీ ఇలా చాటి చెప్పారు మన హిందూ బిడ్డలకి. సో నాకైతే చాలా హ్యాపీ ఉంది నన్ను ఇన్వైట్ చేయడం అయితే. మన కౌండిన్యా గ్రూప్ మెంబర్స్ అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు మనము ఫస్ట్ యానివర్సరీ కౌండిన్యా మహిళా గ్రూప్ ఫస్ట్ యానివర్సరీ చేసుకుంటున్నాం. మనము బతుకమ్మ పండుగ కూడా బాగా చేసుకున్నాం మనము, మీ అందరికీ తెలుసు. అయితే ఇది ఫస్ట్ యానివర్సరీ. అయితే ఇయర్లీ మనము ఒక 4 times మనకు ఉంటుంది ఈవెంట్లు. ఫస్ట్ యానివర్సరీ ఉంటుంది, సెకండ్ ఉమెన్స్ డే ఉంటుంది March 8th, మళ్ళీ జూలైలో మళ్ళీ ఒకటి భోజనాలు ఉంటాయి. అందరం కలిసి చెట్ల కింది కోతామని అంటుంటాం కదా వెనకటికి, అట్లా భోజనాలు పెట్టుకున్నాము. మళ్ళీ 4th ఒకటి బతుకమ్మ. ఈ 1 yearలో 4 ఈవెంట్స్ ఉంటాయి చేసుకుంటున్నాం అన్నట్టు. అందరూ మీరు కూడా పాల్గొనాలి. మన నిజామాబాద్ పట్న గౌడ సోదరి మనులందరికీ నా విజ్ఞప్తి, మీరు కూడా అందరు పాల్గొనాలి, మీరు కూడా రావాలి. మనం అందరము ఒక్క మూటిగా ఈ కౌండిన్యా నిజామాబాద్ కౌండిన్యా మహిళలు అనేది మనం నిరూపించుకోవాలి. ప్లీజ్ బయటకు వెళ్ళండి, మీరు వెళ్ళి ఒంటింట్లోకి వెళ్ళండి, బయటకు వచ్చి మనం ఇక్కడ మంచిగా చేసుకుంటున్నాము. కౌండిన్యా మహిళా గ్రూప్ ఇప్పటికైతే 54 members అయ్యిండ్రు. కానీ ఇంకా ముందుకు మన నిజామాబాద్లో ఎక్కువ మటుకు మనకు ఇప్పుడు 54 అయ్యిండ్రు కదా, తర్వాత ఒక 300-400 మంది 2000 గడప ఉందో ఎంత ఉందో నాకు తెలియదు. కనీసం మనం ఒక 2000 గడపనన్నా బయటకు రండి, మనం మంచిగా చేసుకుందాము. అది నా కోరిక. కౌండిన్యా గ్రూప్ పెట్టినప్పుడు అసలు స్టార్టింగ్ మనము కౌండిన్యా గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే నేనైతే నా ఇంటెన్షన్స్ చెప్తున్నా. బికాజ్ ఇదేదో స్పీచ్ ఇచ్చినట్టు కాకుండా నేను ఫస్ట్ జాయిన్ అయ్యాము అంటే చాలామంది గ్రూప్స్లలో జాయిన్ కమ్మంటే నేను ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ ఈ గ్రూప్లో ఎందుకు జాయిన్ అయ్యాను అంటే ఓన్లీ గౌడ్స్ కోసమే ఈ గ్రూప్ ఫామ్ అయింది. మన గౌడ్స్ అందరూ ఒంటింటికి కుందేళ్ళు కాదు, మనం అందరం చాలా టాలెంటెడ్స్మి. మన టాలెంట్ ఏందో ప్రూవ్ చేయడానికే నేను ఈ గ్రూప్ పెట్టాను అర్చన అని నాకు మాధవంటి చెప్పిన ఒక కాన్సెప్ట్ నేను పడిపోయినా. అసలు మనము పుష్ప సినిమా డైలాగ్లో లాగా గౌడ్స్ అంటే తగ్గేదే లేదు అన్న లెవెల్లో మనం ఈ గ్రూప్ని ముందుకు సాగించాలని నా ఏమమ్మా అనింది. ఆ విషయానికి ఆ మాటకి నేను ఫ్లాట్ అయిపోయి నేను ఒక మెంబర్ అయిపోయాను ఇందులో జాయిన్ అయ్యాక నేనైతే ఇప్పుడు ఒక లక్కీగా ఫీల్ అవుతున్నా. ఏంటంటే ఇలాంటి ఒక గ్రూప్లో నేను ఒక మెంబర్ కావడమే నిజంగా నేను ఎందుకు లక్ అనుకుంటున్నా అంటే నాకు అసలు ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళాను. నేను ఈరోజు స్టేజ్ మీదకి వచ్చి ఇలా మాట్లాడగలుగుతున్నా, నాకున్న ఒక టాలెంట్ని 10 మందిలో చూపించగలుగుతున్నా, ఆ ధైర్యం నాకు ఇచ్చింది, ఒక స్టేజ్ నాకు కలిగింది అంటే ఈ మాధవ ఆంటీ మాకు ఈ గ్రూపు మాకు ఇచ్చిన ఒక ప్లాట్ఫామ్ ఇది. ఈ ప్లాట్ఫామ్ మాకు దొరికినందుకు నేనైతే నా బాటమ్ ఆఫ్ మై హార్ట్ నుంచి ఐ ఫీల్ వెరీ 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 లక్కీ. అండ్ నాట్ ఈవెన్ మై సెల్ఫ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై ఫుల్ గ్రూప్ మెంబర్స్ నుంచి నేను చెప్తున్నా, మాధవ ఆంటీకి శతకోటి వందనాలు. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మా గౌడ్స్ కూడా ఒక కౌండిన్యా గ్రూప్ ఫామ్ అయినందుకు నిజామాబాద్లో మా లేడీస్ అందరం చాలా లక్. ఎందుకంటే ఇలాంటి గ్రూప్స్ మాకు లేవు. వేరే గ్రూప్స్లలో మేము అటెండ్ అయినాం కిట్టీస్, కాకపోతే మా కౌండిన్యా గ్రూప్లో మేము అటెండ్ కావడం అంటే చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్స్ టు అవర్ ఫౌండర్ మా మాధవక్క గారికి. జై కౌండిన్యా. థ్యాంక్ యూ. కౌండిన్యా జై కౌండిన్యా. నేను కౌండిన్యా గ్రూప్ మెంబర్ని. థ్యాంక్స్ టు మాధవ్ ఆంటీ. ఇప్పుడు 1 year యానివర్సరీ జరుపుకుంటున్నాము. అదంతా క్రెడిట్ మాధవ్ ఆంటీకే. నాకు చాలా ఇట్లా హెల్ప్ చేయాలి అందరికీ అని ఉండే, ఏం చేయాలో అర్థం కాలేదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలో అర్థం కాలేదు. మాధవ్ ఆంటీ గ్రూప్ పెట్టగానే ఇంకా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అని జాయిన్ అయినా గ్రూప్లో. ఇప్పుడు అందరికీ హెల్ప్ కానీ చిన్నపిల్లలకి
ఇట్లా ఏదన్నా నీడ్ ఉన్న వాళ్ళకి ఇట్లా హెల్ప్ చేయాలి, అనాథ పిల్లలకి అన్నీ హెల్ప్ చేయాలని ఇంటెన్షన్తో మేము ఒక గ్రూప్ పెట్టుకున్నాం. ఇది ఎంటర్టైన్మెంట్ గ్రూప్ కాదు, ఓన్లీ హెల్ప్ చేయాలి, అందరికీ హెల్ప్ చేయాలి, అందరినీ ఆప్యాయంగా మాట్లాడాలి, అందరితోని ప్రేమతోని ఆప్యాయంతోని మాట్లాడాలి అనే ఇంటెన్షన్తోనే మేము గ్రూప్ పెట్టుకుందాం. అది గేమ్స్ అవన్నీ తర్వాత ఫస్ట్ అయితే అందరం ప్రేమతోని మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఫోన్లా అట్లా కాకుండా అందరం ఒక దగ్గర ఫోన్లు పక్కకు పెట్టి అన్నీ పెట్టి మన ప్రాబ్లమ్స్ అన్నీ మనం షేర్ చేసుకోవాలి. అట్లా అని అనుకుంటున్నాము. ఇంకా డెవలప్ కావాలి గ్రూపు, అందరూ జాయిన్ కావాలి, అందరూ మంచిగా మన గ్రూప్లోకి వచ్చి ఎంటర్టైన్ కావాలి. ఇట్లా అంటే ప్రేమతోని రావాలి అందరు గ్రూప్కి. ఏదో ఇట్లా గ్రూప్ జాయిన్ అయినాము వచ్చినాము పోతున్నాము అని కాకుండా అందరూ ఏదో ఒక ఇట్లా ప్రేమతోని అన్నీ మనం ముందర ఉండి చేసుకోవాలి. మనం అందరము హెల్ప్ చేయాలి మాధవంటికి, అందరం కలిసి ఏదో ఒకటి ఏమంటారు యూనిటీ ఉండాలి. ఏదన్నా మనం చేసుకుంటే అందరం కలిసి ఓకే తొందరగా అది కూడా తొందరగా ఓకే అనాలి. అదే నా ఇంటెన్షను. ఎంటర్టైన్మెంట్ తర్వాత ఫస్ట్ అయితే మనం అందరం ప్రేమతోని మాట్లాడుకోవాలి. కలిసినప్పుడు అందరూ ప్రేమతోని హ్యాపీ హగ్ హ్యాపీ స్మైల్ అంతే నాకు.